ఎన్టీఆర్ పెద్దల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇప్పుడు ఏకంగా పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు చాలా కాస్ట్లీ అయ్యాయని, ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టాలని, గెలిచిన తర్వాత కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండి అదృష్టవంతున్నయ్యానంటూ కామెంట్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే నిందలు మోయడం తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఎంతో తృప్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని, బహుశా రాజకీయ వేదికలపై తన ప్రసంగం ఇదే చివరిదవుతుందేమోనని అన్నారు. ఇక తన మిగిలిన జీవితమంతా పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానన్నారాయన. మరోవైపు రాజకీయాలే కాకుండా ఉద్యోగాల గురించి కూడా వెంకటేశ్వరరావు మాట్లాడారు. 1985లో ఉద్యోగాలు ఈజీగా వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని 1979లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీగా ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావు మాత్రం 2019 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి దగ్గుబాటి రాజకీయ ప్రస్థానం చూస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన కీలక నేత. సీఎం చంద్రబాబు కంటే సీనియర్గా టీడీపీలో ఆయన ప్రస్థానం కొనసాగింది. అయితే లక్ష్మీపార్వతి వచ్చాక మారిన పరిణామాలతో నందమూరి కుటుంబాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఆయనకు వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి కూడా మద్దతుగా నిలిచారు. ఇక ఆ తర్వాత చంద్రబాబును వ్యతిరేకించి వెంకటేశ్వరరావు దంపతులు టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 1991 నుంచి 96 వరకు లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత 2004, 2009లో ప్రకాశం జిల్లా పర్చూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ సభ్యునిగా, మరోసారి రాజ్యసభ సభ్యునిగా పనిచేసి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన స్థాయి ఆయనది. అయితే మారిన పరిణామాలతో 2019లో వైసీపీలో చేరారు దగ్గుబాటి. పర్చూరు నుంచి తన కుమారుడు హితేష్ను పోటీకి దింపాలని చూశారు. కానీ కుమారుడికి అమెరికా పౌరసత్వం సమస్య ఎన్నికల నాటికి క్లియర్ కాకపోవడంతో దగ్గుబాటి బరిలో దిగాల్సి వచ్చింది. వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన తొలిసారి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో దగ్గుబాటి కుమారుడు హితేష్ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి రాజకీయాలు తమకు సరిపడవని పలు సందర్భాల్లో చెప్పిన దగ్గుబాటి తన రాజకీయ వారసుడిగా హితేష్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న ఆలోచనను కూడా విరమించుకున్నారు. విపరీతంగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉండడం, అడ్డమైన వారికి అణిగిమణిగి ఉండడం వంటివి తమ ఒంటికి పడవని అప్పటి నుంచే రాజకీయాలకు దూరంగా ఉన్నారాయన. ఓవరాల్గా చూస్తే ఇప్పటి రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయాయని, ఒకవేళ ఖర్చు పెట్టి గెలిచి ప్రజలకు సేవ చేస్తున్నా కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే మనస్తాపంతోనే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు తాజాగా ప్రకటించారు. ఇక కారంచేడు సభలో చేసిన ప్రసంగమే రాజకీయంగా తన చివరి ప్రసంగమని కూడా చెప్పి సంచలనం సృష్టించారు దగ్గుబాటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.